హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ వెంకీ. ఈరోజు వీడియో వచ్చేసి బోట్ ఎయిర్పాడ్స్ 131 అన్బాక్సింగ్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఫ్లిప్కార్ట్ నుంచి నాకైతే ఇలా వచ్చేసింది బాక్స్ సీల్ చేసి ఉంది. దీన్ని మాత్రం మనం ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు చిన్న బాక్స్ అనేది కనబడుతుంది. దాన్ని మీరు చూసినట్టయితే ఎయిర్డాప్స్ గెట్ సెట్ ప్లే బోట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీని మీద ఏమున్నాయంటే ఇన్స్టాంట్ వేకెంట్ పేర్ టెక్నాలజీ, లైట్నింగ్, బ్లూటూత్ 5.0, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు ఇచ్చారు. బోట్ బ్రాండింగ్ మాతో ఉన్నది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టే ఆర్డర్ ఐడి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బోట్ స్లీక్ అండ్ డిజైన్ 650 mAh బ్యాటరీ పవర్ వచ్చేసి, క్యారీ కేస్, 131 డ్రైవర్స్, ఈజీ యాక్సెస్, మల్టీఫంక్షనల్ కంట్రోల్ అండ్ ఇన్స్టంట్ వాయిస్ అసిస్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాకేజ్ కంటైన్స్ వారంటీ కార్డ్, catalog, FAQ card, etc. అండ్ మీరు ఇక్కడ వచ్చేసి మీకు ప్లాస్టిక్తో సీల్ అయి ఉంటుంది. దాన్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. అంటే ప్లాస్టిక్తోని సీల్ అయి ఉంది బాక్స్. దీన్ని చూసుకున్నట్టయితే మీరు ఓపెన్ చేయాలి. సీజర్తో కట్ చేసి మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ మనం దీన్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బోట్ స్టిక్కర్స్తోని ప్యాక్ చేశారు. దీన్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. బోట్ స్టిక్కర్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టిక్కర్ బోట్. దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ఇలా అయితే ప్యాక్ అయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బోట్ ఎయిర్డాప్స్ 131 బ్లూటూత్ హెడ్సెట్. ఇక్కడ వచ్చేసి మీకు నాకు తెలిసి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, టైప్ సి ఛార్జర్. దీనికైతే సెపరేట్ టైప్ సి ఛార్జర్ ఇవ్వబడింది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టే దాంతో USB ఛార్జ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది బాక్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు బోట్ బ్రాండింగ్తో ఒక స్టిక్కర్ అయితే ఇవ్వబడింది, బోట్ హెడ్. దీన్ని తీసి మీకు పెట్టుకోవచ్చు. అండ్ పక్కా పెడదాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యూజర్ గైడ్. ఇక్కడైతే ఎయిర్పోర్ట్ స్ట్రింగ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, దీంట్లో చాలా క్లారిటీగా ఇవ్వబడింది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బోట్ FAQ కార్డ్ అన్నమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాంట్లోకి ఆన్సర్స్ మీరు చూసుకోవచ్చు అన్నమాట. అండ్ హౌ టు కంట్రోల్స్ ఎలా ఉండదు దాంట్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బోట్ బ్రాండింగ్ బోట్ ఎక్స్ సన్బర్న్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బోట్తో చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎయిర్డాప్స్ హెడ్సెట్, బోట్ బ్రాండింగ్తో చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బోట్ రీడ్ మీ బిఫోర్ యూజ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎలా వాడాలో రీడ్ మీ బిఫోర్ యూజ్ అని క్లారిటీగా ఇవ్వబడింది. అండ్ ఇక్కడ వచ్చేసి FAQ
క్యాటలాగ్ అని అండ్ 1 ఇయర్ వారంటీ. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చేసారు. అండ్ ఎస్ దిస్ ఈస్ బోట్ హెడ్సెట్. ఇది చూడడానికి చాలా బాగుంది అండ్ కలర్ కూడా మిడ్ నైట్ బ్లూ. ఈ కలర్ వచ్చేసి మిడ్ నైట్ బ్లూ దీంట్లో. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టైప్ సి ఛార్జర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ కవర్తో సీల్ చేయబడింది ఇది. అండ్ తీసేస్తాను. అండ్ చూడడానికి చాలా స్మూత్ అండ్ స్లీక్ అండ్ ఎర్నామిక్గా ఉంది. అండ్ చూడడానికి చాలా లైట్ అండ్ వెయిట్ అండ్ వెరీ ఎస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 3 లైట్స్ అనేవి కనబడుతున్నాయి అండ్ ఛార్జింగ్ ఫుల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎస్ చాలా లైట్ అండ్ వెయిట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు రైట్ అండ్ లెఫ్ట్ ఇయర్ డైరెక్షన్ మాత్రం చూపిస్తుంది. ఎస్ చాలా లైట్ అండ్ వెయిట్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బోట్ సింబల్తో బటన్ అయితే ఇచ్చారు. ఎస్ అండ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ ఇయర్ బడ్. అండ్ చూడడానికి చాలా లైట్ అండ్ వెయిట్ అండ్ మీరు అనుకోవచ్చు ఇట్ ఈస్ లైక్ ఐఫోన్ ఇయర్ బడ్స్ లానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లైట్స్ వస్తున్నాయి బ్లూ అండ్ రెడ్ అండ్ వెరీ లైట్ అండ్ వెయిట్ ఉన్నాయి. చాలా స్మూత్ అండ్ ఎస్ చాలా బాగున్నాయి చూడడానికి, వెరీ స్మూత్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాగ్నెటిక్ కూడా ఇచ్చారు దీనికి అండ్ చాలా బాగున్నాయి. అండ్ కేస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ లోపల మ్యాగ్నెటిక్ హోల్స్కి అటాక్ట్ అయిపోయి ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకుంటే 3 లైట్స్ అండ్ కింద వచ్చేసి బోర్డ్ బ్రాండింగ్. చూడడానికి చాలా స్మూత్ ఉన్నది అండ్ ఎస్ చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి బోర్డ్ బ్రాండ్తో మిడ్ నైట్ బ్లూ, యాక్టివ్ బ్లాక్ అండ్ చెర్రీ బ్లాసమ్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కేస్ మనకు టార్చ్ లైట్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోగా నాకు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్